జొమాటో ఎంత పెద్ద సక్సెస్ స్టోరీయో మనందరికీ తెలిసిందే గదండీ. జనరల్‌గా ఈ మధ్య ఏదైనా ఒక స్టార్టప్ అంటే ముందు ఫుడ్ డెలివరీ, తర్వాత ఫుడ్ రిలేటెడ్, తర్వాత ఫిన్‌టెక్ అన్నీ ఇదే మూసలో కొట్టుకుపోతూ ఉన్నారు. మరి ఎంతోమంది ఫుడ్ డెలివరీలకి వచ్చారు, కానీ ఫెయిల్ అయిపోయారు. ఒక్క జొమాటో మాత్రం ఎందుకు సక్సెస్ అయింది? ఈ జొమాటో ఫౌండర్ దీపేందర్ శర్మ ఆయన ఈ మధ్య కాలంలో తన స్టోరీని చెప్పుకొచ్చాడండి. ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో అని ఒకటి జరుగుతూ ఉంటుంది. చాలా ఫేమస్ పీపుల్ని అందరం తీసుకొస్తారు. సక్సెస్ స్టోరీలన్నీ కూడా అంటే సక్సెస్ అంటే వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా అక్కడ చాలా ఫెయిర్‌గా డిస్కస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈయన తన గతాన్ని, తను పడ్డ బాధల్ని ఇవన్నీ కూడా ఈ దీపేందర్ శర్మ తీసుకొచ్చాడండి. ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ జొమాటో గురించి, దీపేందర్ శర్మ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఉదయం జొమాటో గురించి ఒక రీల్ చేశాను.